దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ప్రియమిత్రులారా, చదవబడిన ఈ వాక్య భాగములో మోషే భక్తుడు అంటున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో దేవుడు పుట్టిస్తాడు. మోషే లాంటి ఒక ప్రవక్తనట దేవుడు పుట్టిస్తాడు అనేటువంటి మాటను ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడు కూడా అదే అంటున్నాడు, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను, అంటే మోషే వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలుంచుదును. ఇక్కడ మోషే లాంటి ప్రవక్త. మోషే తరువాత ఇశ్రాయేలీలలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఆ ప్రవక్తలలో ఎవరని మనం అనుకోవాలి? చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదా. ఇంతమంది ప్రవక్తలలో చదవబడిన ఈ వచనములో చెప్పబడిన ప్రవక్త ఎవరు అంటే దానికి వాక్యమే సమాధానం చెప్పాలి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22 నుంచి అలా చదువుకుంటా వస్తే, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అలా 23కి వచ్చినప్పటికీ, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. అదే మాట ఇక్కడ ప్రస్తావించబడింది. అలా కిందకి 26వ వచనానికి వచ్చినప్పటికీ, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి అంటే ఇక్కడ యేసుక్రీస్తు. అంటే ద్వితీయోపదేశ కాండములో నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాను అన్నాడు కదా. ఆ ప్రవక్త ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ద్వితీయోపదేశ కాండములో చెప్పబడినటువంటి ఆ మాటకు మరి సమాధానము అపోస్తలుల కార్యములలో మనకు లభ్యమవుతుంది. బైబిల్ మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ సూత్రమును తప్పకుండా పాటించాలి. బైబిలులో ఒక వచనము యొక్క భావమును మరి యొక్క వచనము తెలియచేస్తుంది అన్న సంగతిని మనము మరిచిపోకూడదు. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిన ఈ ప్రవక్త ఎవరో మనకు తెలియాలంటే బైబిల్ని మనమంతా చూడాలి. అపోస్తలుల కార్యములలో ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ ఆ ప్రవక్త మోషే వంటి ప్రవక్త ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనందరికీ తెలిసినటువంటి విషయము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మానవులను రక్షించడానికి భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు, అపోస్తలుడుగా ఉన్నాడు, యాజకుడుగా ఆయన ఉన్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రవక్త అయినా ఈయన మోషే లాంటి ప్రవక్త అనగానే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, అలాంటి వాడే యేసు అనా? ఆ ప్రవక్తలలో ఈయనకి ఏవైనా ఒక ప్రత్యేకత ఏవైనా ఉందా అనే విషయాన్ని మనము ఖచ్చితముగా ధ్యానము చేయాలి. యేసుక్రీస్తుని గురించి మనము బైబిల్ అధ్యయనములో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన సంగతులను ప్రత్యేకముగానే మనం ధ్యానం చేయాలి. మరి ఆ ప్రవక్త మోషే ప్రవచించిన ఆ ప్రవక్తను గురించి ఆనాటి ప్రజలు ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. అది మనం చూద్దాం ఒక్కసారి. లూకాసు వార్త 7వ అధ్యాయము 39లో మనం చూస్తే, లూకాసు వార్త 7:39లో, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాననుకొనెను. ఈయన ప్రవక్త అయితే ఆ వచ్చిన ఆవిడ ఎవరో ఒక స్త్రీ వచ్చింది, ఓకే, ఆమె పాపాత్మురాలని ఆయన అంటున్నాడు. ఈయన ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలన్న సంగతి ఆయనకు తెలిసి ఉంటది అని ఆ ఇంటికి పిలిచినటువంటి పరిసయుడు అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రవక్త అనే మాట దగ్గర ఫుట్ నోట్లో ఏమన్నుందంటే, కొన్ని ప్రాచీన ప్రతులలో ఆ ప్రవక్త అయిన ఎడల అని పాఠాంతరము. ఆ ప్రవక్త అంటే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, ఆ ప్రవక్త అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆనాటి ఇశ్రాయేలీయులు మోషే చెప్పినటువంటి ఈ మాట పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నారు. నా వంటి ప్రవక్త ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాననే మాటను బట్టి వాళ్ళు ఆ ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త, అందరిలాంటి ప్రవక్తల కన్నా కాస్త గొప్పవాడు అనేటువంటి భావాన్ని వారు కలిగి ఉన్నారు. ఇతడు ఆ ప్రవక్త అయిన ఎడల ఆమె ఎలాంటిదో ఆయనకు తెలిసి ఉండును. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, వారికి తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రవక్తకు ఖచ్చితముగా ఈమె ఎలాంటిదో తెలిసి ఉంటది అని ఆ పరిసయ్యుడి యొక్క భావన. అంటే మోషే ప్రవచించినటువంటి ఆ ప్రవచనములో చెప్పబడిన ప్రవక్త అందరిలాంటి ప్రవక్త కాదు, ఈయనకు ప్రత్యేకమైన ప్రవక్త అనేటువంటి భావన ఆ పరిసయ్యుడిలో ఉంది. ఇంకా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 6:14లో మనం చూస్తే, ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, రొట్టెలను చేపలను చాలా మందికి ఆయన పంచాడు అక్కడ, అదొక అద్భుతం, అదొక సూచక క్రియ, ఆశ్చర్యము. దానిని చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త, ఈరోజు ప్రత్యేకమైనటువంటి భావనలా లేదు. చాలా మంది ప్రవక్తలు వచ్చారు కదా, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, అలాంటి ప్రవక్త కాదు ఈయన. ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే, ఈ లోకమునకు రాబోవు ప్రవక్త. మోషే ప్రవచించిన ఆ ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, అలాంటి ప్రవక్త కాదు ఇతడు. ఇతను అద్భుతాలు సూచక క్రియలు చూసి ఆయన బోధలు విని అమ్మో ఈయన సామాన్యమైన ప్రవక్తలా కనపడడం లేదు. మోషే ప్రవచించిన ఆ ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిన ఆ ప్రవక్త ఈయనే. ప్రవక్తలలో కాస్త ఎక్కువ హోదా కలిగినటువంటి వ్యక్తిగా ఆనాటి ప్రజలు గుర్తిస్తున్నారు యేసుని. అలాగే చూడండి, ఒకసారి ఇంకొక మాటను కూడా మనం చూద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము. యోహాను సువార్త 7:40. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. ప్రవక్తయే అనిరి అని కాదు, ఆ ప్రవక్త, ఏదో ఒక ప్రత్యేకత, ఆ ప్రవక్త. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదా, ఆయన కాదు ఈయన ఆ ప్రవక్త, ఆ ప్రవక్త. అంటే
ద్వితీయోపదేశ కాండములో చెప్పబడిన ఆ ప్రవక్త పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వీళ్ళు కలిగి ఉన్నారు. ఈయన మాటలు వింటున్నారు, ఈయన చేసినటువంటి కార్యాలు చూస్తున్నారు. అమ్మో, ఈయన ఆ మోషే ప్రవచించిన ఆ ప్రవక్త ఏమో. ఆ ప్రవక్తకు ప్రత్యేకతనిస్తున్నారు ఆనాటి ప్రజలు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా వాళ్ళు అడిగారు, నీవు ఆ ప్రవక్తవా? నీవు ప్రవక్తవా అంటలేదు, నువ్వు ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్త అంటే ఎవరో ఒక ప్రవక్తపై ప్రత్యేకమైన దృష్టి ఉన్నది వీళ్ళకు. నువ్వు ఆ ప్రవక్తవా? మోషే ప్రవచించాడు కదా, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టిస్తానన్నాడు కదా, నువ్వు ఆ ప్రవక్తవా అన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను కానని ఉత్తరమిచ్చాను, కాను అంటున్నాడు. వాస్తవానికి బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్తే, ఆయన ప్రవక్తే, కానీ నేను ఆ ప్రవక్తను కాదు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్తే అని బైబిల్ చెప్తుంది కదా. నువ్వు సర్వోన్నతుని ఒక్కసారి చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 77వ వచనము. లూకాసు వార్త 1:77లో, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి, నువ్వు ప్రవక్తవు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్తని బైబిల్ చెప్తా ఉంది. ఆనాటి ప్రజలు కూడా బాప్తిస్మిచ్చి యోహాను ప్రవక్తగానే గుర్తించారు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఆ ప్రవక్తవా? నువ్వు ప్రవక్తవా అని కాదు. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక ప్రవక్తవా అని అడగటం లేదు. నువ్వు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? మోషే గారు ప్రవచించారు చూసావా, ఆ ప్రవక్తవా నువ్వు? అంటే ఆ ప్రవక్త ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అన్న సంగతి ఆనాటి ప్రజలు గుర్తించారు. దానికి సమాధానం ఇస్తున్నాడు, నేను ఆ ప్రవక్తను కాదు. నేను మామూలుగా అయితే ప్రవక్తనే, కానీ ఆ ప్రవక్తను కాదు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన భూమి మీద ప్రవక్తగా ఉన్నాడు, కానీ అందరిలాంటి ప్రవక్త కాదు. ఆయన ఒక ప్రత్యేకమైన ప్రవక్త. ఆనాటి ప్రజలు ఆయన ప్రవక్తగా ఆ వ్రాయబడిన ప్రవచనం పట్ల వారికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉన్నది, ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది. ఆయన అందరిలాంటి ప్రవక్త కాదు, ఆయన ఒక ప్రత్యేకమైన ప్రవక్త అనే భావన వారి హృదయములో ఉన్నది. ఈయన అందరిలాంటి వాడు కాదు, ఈయన ఒక ప్రత్యేకమైన ప్రవక్త, ఈయన ఒక ప్రత్యేకమైన ప్రవక్త. చూద్దాం. ఈ మాటకే మరి యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట ఆయన అంటున్నటువంటి మాట మత్తయి వార్త 11:9లో మనం చూస్తే, మీరు ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ప్రవక్త కంటే గొప్పవాడు. ప్రవక్త కంటే గొప్పవాడు అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు దేవుడు, ప్రవక్త కంటే దేవుడు గొప్పవాడే. ఆ భావం ఇందులో ఉంది. మరి యొక్క భావం ఏమిటంటే, అందరి ప్రవక్తల కన్నా నేను గొప్ప ప్రవక్తను అనే భావన కూడా ఇక్కడికి మనకు కనపడుతుంది. మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు కరెక్టే, కానీ ఒక ప్రత్యేకమైన ప్రవక్త. మోషేకు ఈయనకు ఏదో కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ పోలిక ఏమిటి అంటే, మోషే ఐగుప్తి బానిసత్వములో నుంచి ఇశ్రాయేలీలను విడిపించడానికి ఆయన వాడబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే సర్వమానవాళిని పాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు వచ్చాడు, భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. పోలిక ఉంది కదా. పోలిక ఏమిటి? ఐగుప్తి బానిసత్వము నుంచి ఇశ్రాయేలీలను విడిపించడానికి మోషే వాడబడ్డాడు. ఓకే, మోషే ప్రవక్త వాడబడ్డాడు. మరి యేసుక్రీస్తు సర్వమానవాళిని పాప బానిసత్వములో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వాడబడ్డాడు. రెండింటికి కాస్త పోలిక ఉన్నది కానీ సమానత్వము కాదు. ఐగుప్తి బానిసత్వములో నుంచి ఇశ్రాయేలీలను విడిపించటం కన్నా
గొప్ప పని ఏమిటంటే సర్వమానవాళిని పాపము నుంచి విమోచించడానికి. ఐగుప్తి బానిసత్వము నుంచి ఇశ్రాయేలీయులను విడిపించటం, ఓకే, బానే ఉంది అది, ఓకే. ఇది కూడా పాపము నుంచి విడిపించటమే. ఇది కూడా పాపము నుంచి విడిపించటమే. రెండిటిలో కూడా విమోచన కనపడుతుంది. కానీ సర్వమానవాళికి పాప విమోచన అనేటువంటిది చాలా గొప్పది. మోషే సాత్వికుడే, యేసు సాత్వికుడే. సాత్వికం అనే విషయంలో ఇద్దరికీ పోలికలు ఉన్నాయి, కానీ యేసు సాత్వికము ఉన్నతమైనది. ఆయన దేవుడు, సృష్టికర్త, భూమి మీదకు మానవుడిగా వచ్చాడు, మానవులను పాపము నుంచి విమోచించాడు. ఆయన సాత్వికము మోషే సాత్వికము కన్నా గొప్పది. యేసు నాయకత్వం మోషే నాయకత్వము కన్నా గొప్పది. యేసు నాయకుడే, మోషే నాయకుడే. యేసు సాత్వికుడే, మోషే సాత్వికుడే. యేసు బానిసత్వము నుంచి విడిపించాడు మానవులను. మోషే కూడా ఐగుప్తి బానిసత్వము నుంచి విడిపించాడు ఇశ్రాయేలీయులను. పోలికలు కనపడుతున్నాయి, కానీ పోలికలలో కూడా యేసు గొప్పతనం కనపడుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఏ విషయాన్ని ఎంతవరకు పోల్చాలి, ఏ మోతాదులో పోల్చాలి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమిత్రులారా, ఈయన ప్రవక్త కంటే గొప్పవాడు. అంటే అందరి ప్రవక్తల కన్నా ఈయన గొప్ప ప్రవక్త. ఏ ప్రవక్త కూడా మానవుల యొక్క పాపమును విమోచించలేడు. ఎందుకంటే ఆ ప్రవక్తలలో కూడా పాప స్వభావం కాస్తో కూస్తూ ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారనే ఆ మాటలో అందరు ప్రవక్తలు ఉన్నారు. కానీ యేసు పరిశుద్ధుడు. వాళ్ళ మానవులుగా పుట్టిన వాళ్ళు, ఈయన మానవుడిగా వచ్చినవాడు. వాళ్ళు సృష్టింపబడిన వారు, ఈయన సృష్టికర్త. ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపులో కూడా మానవుల కన్నా గొప్పవాడే ఆయన. ఈ విషయాన్ని గుర్తించాలి మనం. యేసుక్రీస్తు భూమి మీదకు మానవుడిగా వచ్చాడు, కానీ అందరి మానవుల కన్నా ఆయన గొప్పవాడు. ఆయన గొప్పవాడు. 45వ కీర్తన 2వ వచనము, అరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఆయన మానవుడిగా వచ్చాడు, మానవులతో సమానుడు కాదు, మానవుల కంటే గొప్పవాడు. ప్రవక్తగా భూమి మీద ఉన్నాడు, అందరి ప్రవక్తల కన్నా గొప్ప ప్రవక్త. అపోస్తలుడుగా భూమి మీద ఉన్నాడు, అందరి అపోస్తలుల కన్నా గొప్పవాడు. మిగతా అపోస్తలులందరూ కూడా క్రీస్తు ద్వారా వారు అపోస్తలత్వాన్ని పొందుకున్నారు. కానీ యేసు ఒక ఉన్నతమైన అపోస్తలుడు. చాలా మంది యాజకులు ఉన్నారు, యేసు కూడా యాజకుడే. అలాగని అందరి యాజకులతో సమానుడు కాదు. ఈయన ఒక ఉన్నతమైన యాజకుడు, నిత్య యాజకుడు. ఈయన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం, ప్రియులారా, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. నిరంతర యాజకుడు. చాలా మంది యాజకులు ఉన్నారు, వాళ్ళు తాత్కాలికముగా. అంటే యేసుక్రీస్తు భూమి మీద తగ్గింపు జీవితము కూడా మానవుల కన్నా గొప్పదే. ఆయన మానవుడిగా తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు మానవుడిగా తగ్గించుకున్నాడు. ఆయన మానవుడిగా తగ్గించుకున్న మిగతా మానవుల కన్నా గొప్పవాడే. దేవుడైనటువంటి ఆయన ప్రవక్తగా ఉన్నాడు, మిగతా ప్రవక్తల కన్నా గొప్పవాడు. దేవుడైన యేసుక్రీస్తు అపోస్తలుడుగా ఉన్నాడు, అందరి అపోస్తలుల కన్నా గొప్పవాడు. దేవుడైన యేసుక్రీస్తు యాజకుడుగా ఉన్నాడు, అందరి యాజకుల కన్నా గొప్పవాడు. ఆయన యాజకుడు కదా అని చెప్పేసి అందరి యాజకులతో సమానం చేసేయకండి. ఆయన ప్రవక్త కదా అని చెప్పేసి అందరి ప్రవక్తలతో సమానం చేసేయకండి. ఆయన తగ్గింపు జీవితంలో ఆయన పోషించిన పాత్రలు కూడా మానవుల కన్నా గొప్పవే. ప్రవక్త కంటే గొప్పవాడు. నువ్వు ఆ ప్రవక్తవా అంటే బాప్తిస్మిచ్చే యోహాను
అమ్మో నేను ఆ ప్రవక్తను కాదు, నేను ఆ ప్రవక్తను కాదు, మామూలుగా ప్రవక్తనే, కానీ ఆ ప్రవక్తను కాదు, ఒక ప్రత్యేకమైన ప్రవక్త. పోల్చటములో చాలా జాగ్రత్తగా పోల్చాలి ప్రియులారా. చాలా మంది పోలికల విషయంలో ఫెయిల్ అవుతున్నారు. నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడని మోషే చెప్పాడు కదా, ఆయన యేసుక్రీస్తు కాదంటున్నారు వాళ్ళు. ఎందుకు అంటున్నారు అంటే, మోషేకి పెళ్ళయింది, యేసుకు పెళ్ళవలేదు, మోషేకి పిల్లలు ఉన్నారు, యేసుకు పిల్లలు లేరు, మోషే అమ్మా నాన్నలకు పుట్టాడు, యేసు కన్యకకే పుట్టాడు, పోలికలు సరిపోవట్లేదు కనుక ఆ ప్రవక్త మోషే కాదని చెప్పి ఇంకొకరు ఎవరితోనో పోలుస్తున్నారు వాళ్ళు. తప్పు తప్పు. పోల్చవలసిన విషయాలు అవి కాదు. మోషే సాత్వికుడు, యేసు సాత్వికుడు. మోషే ఐగుప్తి బానిసత్వములో నుంచి ఇశ్రాయేలీయులను విమోచించడానికి వాడబడ్డాడు. యేసుక్రీస్తు సర్వమానవాడిని పాపము నుంచి విమోచించడానికి వాడబడ్డాడు. ఈ విషయాలు పోల్చాలి. పోలికల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం పోల్చేయకూడదు. ప్రియమిత్రులారా, ఆ ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ప్రవక్తలందరికన్నా గొప్ప ప్రవక్త. ఏ ప్రవక్త కూడా సర్వమానవాడిని పాపము నుంచి విమోచించలేడు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సర్వమానవాడిని పాపము నుంచి విమోచించగలడు. ఆనాటి ప్రజలు ఆ ప్రవక్త అనేటువంటి వ్యక్తిని ఒక గొప్ప హోదా ఇచ్చారు, ఆయన గుర్తించారు. కానీ కొద్దిమంది ఆ ప్రవక్త యేసు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకే వేరువేరుగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 25వ వచనము. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, క్రీస్తువైనను ఆ ప్రవక్తవైనను వేరువేరుగా అడుగుతున్నారు. ఆ ప్రవక్తే క్రీస్తు అన్న సంగతి వారు గ్రహించలేకపోయారు. కొద్దిమంది గ్రహించారు. యేసుక్రీస్తు ప్రియులారా, ఎవరైతే దేవుని సంకల్పములో ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారికే ఆయన అర్థమవుతాడు. యేసును విమర్శించేవాళ్ళు వాళ్ళ పరిశుద్ధాత్మను కూడా నమ్మరు. యేసును దేవుడు కాదనే వాళ్ళు పరిశుద్ధాత్మను కూడా నమ్మరు. పరిశుద్ధాత్మ కలిగిన వారికి యేసు అర్థమవుతాడు ప్రియులారా. యేసు దైవత్వము, ఆయన శిలువ బలియాగము అవంతా మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి. ఆ ప్రవక్త యేసే, కానీ అందరూ లాంటి ప్రవక్త కాదు. ఇక ఇంకొక చిన్న విషయాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నీ సహోదరులలో నుంచి పుట్టిస్తూను అని ఇక్కడ ఉంది కనుక ఇశ్రాయేలీలకు సహోదరులు ఎవరు? ఇష్మాయేలీలే కదా. కనుక ఆ ప్రవక్త ఖచ్చితంగా ఇష్మాయేలీయుడై ఉండాలి అని కొద్దిమంది వాదిస్తూ ఉన్నారు. అది తప్పుడు వాదన. ఏదో వారెవరినైతే విశ్వసిస్తున్నారో ఆ వ్యక్తిని ఈ ప్రవక్తగా చూడాలని వారి కోరిక. దానికి వాక్యము వ్యతిరేకిస్తుంది. వారు అనుకుంటున్నటువంటి వ్యక్తి ఆ ప్రవక్త కానే కాదు. ఆ ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తే. నీ సహోదరులలో పుట్టిస్తాను అంటున్నాడంటే సహోదరులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులకు సహోదరులు ఇశ్రాయేలీయులే. ఒకసారి చూడండి, ఆ మాటను కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 20వ వచనము. ద్వితీయోపదేశకాండము 23:20. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. అలా మొత్తం అంతా చదువుకుంటా వస్తే కిందకు వచ్చినట్టు ఉంటుంది. అన్యునికి నువ్వు వడ్డీకి డబ్బులు బదులు ఇవ్వచ్చు కానీ నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సహోదరుడు అంటే అర్థం ఏంటి? అన్యుడు కానివాడు. ఇజ్రాయేలీయులకు అన్యులు ఇష్మాయేలీయులు, ఇజ్రాయేలీయులకు సహోదరులు ఇజ్రాయేలీయులే. కనుక అన్యుడెవరు కూడా
ఆ ప్రవక్త అయ్యే అవకాశము లేదు. నీ సహోదరులలో ఒక ప్రవక్తను పుట్టిస్తాను అంటే అతడు ఇజ్రాయేలీయుడే అయి ఉండాలి. ఇజ్రాయేలీయులకు సహోదరులు ఎవరంటే ఇజ్రాయేలీయులే. సహోదరుడు అంటే అన్యుడు కాదు, అన్యుడు సహోదరుడు ఎవడు? ఇజ్రాయేలీయులకు సహోదరుడు ఇజ్రాయేలీయుడే. మోషే ప్రవచించిన ఆ ప్రవచనము ఇజ్రాయేలీయుడై ఉండాలి. ఇజ్రాయేలీయులలో యూదా గోత్రమునకు చెందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తే మోషే ప్రవచించిన ఆ ప్రవక్త అందరిలాంటి ప్రవక్త కాదు, ఒక ప్రత్యేకమైన ప్రవక్త. నేను ప్రవక్తనే గాని ఆ ప్రవక్తను కాదంటున్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను. అంటే ఆ ప్రవక్తకి ఏదో ప్రత్యేకత ఉంది, అందరిలాంటి ప్రవక్త కాదు. ఆయన మానవుడిగా పుట్టాడు, అలాగని అందరిలాంటి మానవుడు కాదు. ఆయన యూదా గోత్రములో జన్మించాడు, అందరిలాంటి యూదుడు కాదు. ఆయన యూదా గోత్రపు సింహం. ఆయన ప్రవక్తగా భూమి మీద ఉన్నాడు, అందరిలాంటి ప్రవక్త కాదు. ఆ ప్రవక్త ప్రత్యేకమైన ప్రవక్త. ఆయన అపోస్తలుడుగా ఉన్నాడు, అందరిలాంటి అపోస్తలుడు కాదు. ఆయన ఒక గొప్ప అపోస్తలుడు. ఆయన యాజకుడుగా ఉన్నాడు, అందరిలాంటి తాత్కాలికమైన యాజకుడు కాదు, నిత్యము ఉండే యాజకుడు. భూమి మీద మానవుడిగా జీవించినటువంటి ఆ కాలములో కూడా ఆయన పోషించిన పాత్రలు, ఆయన జీవన విధానం అది కూడా ప్రత్యేకమైనది. అందరిలాంటి ప్రవక్త కాదు, ఈయన ఒక ప్రత్యేకమైన ప్రవక్త. ఈ ప్రవక్త పరిశుద్ధుడు, ఈ ప్రవక్త రక్షకుడు, ఈ ప్రవక్త పాప విమోచకుడు. ప్రియ దేవుని సంగమా, ఈ విషయం ద్వారా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి మానవుడిగా వచ్చాడు. మానవుడిగా ఉన్న యేసు కూడా మానవుల కన్నా గొప్పవాడే. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రవక్తగా మేము నమ్ముతున్నాము అని చాలామంది అంటూ ఉంటారు. ఓకే, ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన గొప్ప ప్రవక్త. ఆ గొప్ప ప్రవక్త ఎవరో కాదు, దేవుడిగా వచ్చిన, మానవుడిగా వచ్చిన దేవుడు ఆయన. ఆయన సామాన్యుడు కాదు, అందరిలాగా ఒక సామాన్య ప్రవక్త కాదు. నా వంటి ప్రవక్త అంటే అర్థము మోషేలోను ఆయనలోను కొన్ని పోలికలు కొంతమేర మాత్రమే మనం పోల్చుకోవాలి తప్ప టోటల్గా సమానత్వాన్ని మనం భావించకూడదు. మోషే లాంటి ప్రవక్త, కానీ మోషేతో సమానమైన ప్రవక్త కాదు. మోషే కన్నా గొప్ప ప్రవక్త, యోనా కన్నా గొప్ప ప్రవక్త. కాబట్టి ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు గొప్పతనాన్ని గుర్తించటమే ఆధ్యాత్మిక జీవితంలో అతిపెద్ద సవాలు మనకది. ఆత్మపూర్ణులు మాత్రమే యేసు యొక్క గొప్పతనాన్ని గుర్తించగలరు. ఆయన దేవుడు, దైవ కుమారుడు, దేవత్వం అంతా సంపూర్ణత కలిగి ఉన్నటువంటి వాడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. బైబిల్లో ఉంటుంది, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. యోధా అంటే ఎవరక్కడ? యోధా గోత్రములో ఉంటున్నటువంటి, యోధా గోత్రములో పుడుతున్నటువంటి యేసుక్రీస్తును అందరూ స్తుతిస్తారు. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన ప్రవక్త మాత్రమే అనుకుంటున్నారా? ఆయన అపోస్తలుడు మాత్రమే అనుకుంటున్నారా? ఆయన యాజకుడు మాత్రమే అనుకుంటున్నారా? ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. నిన్ను నన్ను రక్షించడానికి మానవుడిగా వచ్చాడు. నీకు నాకు భవిష్యత్తు చెప్పడానికి ఆయన ప్రవక్తగా ఉన్నాడు. తండ్రి పంపగా వచ్చాడు మానవులను రక్షించడానికి, కనుక అపోస్తలుడిగా ఉన్నాడు. దేవునికి అరులకు మధ్యవర్తిగా ఉన్నాడు కనుక యాజకుడయ్యాడు. ఇవంతా కూడా ఆయన ప్రవక్త, అపోస్తలుడు, యాజకుడు, లేకపోతే యూదుడు, ఇవన్నీ కూడా నిన్ను నన్ను రక్షించడానికి. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ విషయాన్ని మనం గ్రహిస్తే యేసు దేవత్వాన్ని మనం గుర్తిస్తాము, యేసు ప్రేమను గుర్తిస్తాము, యేసును స్తుతిస్తాము, యేసును స్తోత్రిస్తాము.
ఆయన గొప్పతనాన్ని కొనియాడుతాము, కీర్తిస్తాము. ప్రియ దేవుని సంగమా, యేసు సామాన్యమైన వ్యక్తి కాదు. సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన. ఆయన రక్షకుడు, దేవుడు, సృష్టికర్త, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన సరిగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుందాం. ఆయన ఎవరో సరిగా గ్రహిందాం. ఆయన్ను ఆరాధిందాం, ఆయన్ను పూజిందాం, పరలోకాన్ని చేరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడందుకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రభువా, మీ కృప వల్ల మేము గ్రహిస్తూ ఉన్నాము దేవా. అనేకులు ప్రభువా మీ కుమారుని యొక్క దైవత్వాన్ని అంగీకరించటం లేదు, వారు గ్రహించలేకపోతా ఉన్నారు. కానీ ప్రభు, అల్పులమైన మా పైన మీ కృప ఉన్నది కనుక మీ ఆత్మ సహాయముతో యేసుక్రీస్తు ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటో ప్రభువా మేము గ్రహిస్తూ ఉన్నాము. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము ప్రభువా. నాయన, అనేకులు యేసుక్రీస్తు దైవత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి ప్రజల మధ్య మీ కుమారుడైన యేసును ప్రకటించడానికి ప్రభువా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ ప్రయాణములో మీ సహాయాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండునుగాక. ఆమేన్.